డ్రోన్స్ క్లాసిఫికేషన్స్ ఏంటి? స్మాల్, లార్జ్, మీడియం, మ్యాక్రో, మైనో, ఇవన్నీ కాదు. అసలు ఏంటో తెలుసుకుందాం రండి. హాయ్ గైస్, నా పేరు శివ. నేను చూస్తున్నాను శివ సెక్రటరీ డైరెక్టర్. డ్రోన్ని 5 సెగ్మెంట్స్ డివైడ్ చేస్తాను. ఆ డివిజన్ అనేది పేలోడ్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఫస్ట్ చూసుకుంటే నేను అన్మ్యాన్ ఎయిర్క్రాఫ్ట్స్ అంటే బిలో 250 గ్రామ్స్ పేలోడ్ని, ఏ డ్రోన్ అయితే బిలో 250 గ్రామ్స్ కన్నా తక్కువ పేలోడ్ని మోయగలుగుతుందో దాన్ని నానో అంటారు. నెక్స్ట్ వచ్చేసి మైక్రో అన్మ్యాన్ ఎయిర్క్రాఫ్ట్స్. మైక్రో అన్మ్యాన్ ఎయిర్క్రాఫ్ట్స్ అంటే 250 గ్రామ్స్ కన్నా అబో 2 కిలోగ్రామ్స్ కన్నా బిలో ఏ డ్రోన్ అయితే పేలోడ్ వెయిట్ మోయగలుగుతుందో వాటిని మనం మైక్రో అన్మ్యాన్ ఎయిర్క్రాఫ్ట్స్ అని అంటాం. మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే మన సినిమాటిక్ డ్రోన్స్, మన కెమెరా డ్రోన్స్ అండ్ ఎఫ్పివి డ్రోన్స్, ఏ డ్రోన్స్ అయితే 2 కిలోగ్రామ్స్ వరకు పేలో లిఫ్ట్ చేయగలుగుతాయో వాటిని మైక్రో కేటగిరీ కింద వేస్తారు. తర్వాత వచ్చేసి స్మాల్ అన్మ్యాన్ ఎయిర్క్రాఫ్ట్ అంటే మనకు ఏ డ్రోన్ అయితే 2 కిలోగ్రామ్స్ కన్నా పైన 25 కిలోగ్రామ్స్ కన్నా తక్కువ పేలోడ్ ఉంటుంది ఆ డ్రోన్ని స్మాల్ కేటగిరీ కింద మనము డివిజన్ చేస్తాం అనమాట. అవి ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకు డెలివరీ డ్రోన్స్ ఉన్నాయి. మీన్స్ మనం కొన్ని ఏరియాస్లో డెలివరీ డ్రోన్స్, సర్వేలెన్స్ కెమెరా డ్రోన్స్ అండ్ సర్వే చేయడానికి ఆర్మీ వాళ్ళు ఉపయోగించేవి. ఈ డ్రోన్స్ని మనం స్మాల్ కేటగిరీ కింద వేస్తాం అనమాట. 2 కిలోగ్రామ్స్ పైన 25 కిలోగ్రామ్స్ కన్నా కింద ఏవైతే పేలోడ్ పోయిపోతాయో అవి స్మాల్ కేటగిరీ డ్రోన్స్. మన నెక్స్ట్ వచ్చేసి మీడియం కేటగిరీ డ్రోన్స్ అనమాట. మీడియం కేటగిరీ డ్రోన్స్ అనేసి వచ్చి ఏదైతే 25 కిలోగ్రామ్స్ కన్నా ఎక్కువ పేలోడ్ని స్టార్ట్ చేస్తే 150 కిలోగ్రామ్స్ కన్నా తక్కువ వరకు పేలోడ్ని మేనేజ్ చేయగలిగితే వాటిని వచ్చేసి మనం మీడియం కేటగిరీ కిందకి అనమాట డిజైన్ చేస్తాం అనమాట. అవి ఎగ్జాంపుల్గా మెయిన్గా మనం డైలీ యూసేజ్లో చూడాలంటే అగ్రి డ్రోన్స్ వచ్చేసి మీడియం కేటగిరీ డ్రోన్స్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి లార్జ్ కేటగిరీ డ్రోన్స్ అనుకుంటారు. వీటిని లార్జ్ కేటగిరీ అన్మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్స్ అంటారు. వీటి నుంచి వచ్చేసి మనకు ఏవైతే 150 కిలోగ్రామ్స్ కన్నా అబోవ్ నుంచి 500 కిలోగ్రామ్స్ కన్నా బిలో వరకు పేలోడ్ని ఏదైతే మెయింటైన్ చేయగలుగుతుందో వాటిని వచ్చేసి లార్జ్ కేటగిరీకి డివైడ్ చేస్తాం అనమాట. ఇవి వచ్చేసి మెయిన్గా మనకు డైలీ యూసేజ్లో తక్కువ చూస్తాము. ఇవి ఎక్కువగా బయట ఆర్మీ ఫీల్డ్లో ఇలాంటి వాళ్ళకి ఎక్కువ పేలోడ్స్ నుంచి అక్కడికి ట్రావెల్ చేసుకోవాలంటే ఎక్కువగా యూజ్ చేస్తారు అనమాట. వచ్చేసి మీకు డౌట్ రావచ్చు, 500 కిలోమీటర్స్ తర్వాత ఇంకేముంటారు? 500 కిలోగ్రామ్స్ తర్వాత దాటితే అవి ఎయిర్ క్రాఫ్ట్స్ అయిపోతాయి. ఎందుకంటే దాంతో 500 కిలోమీటర్ దాటిన తర్వాత మనం రిమోట్తో కంట్రోల్ చేసే ఇది కావు. మన ఫైటర్ జెట్స్ వస్తాయి, చిన్నవి ప్రైవేట్ జెట్స్ వస్తాయి. ఇలాగా ఎయిర్ క్రాఫ్ట్స్ అయిపోతాయి అనమాట. పోతాయి. డ్రోన్స్ వచ్చేసి 500 కిలోగ్రామ్స్ కిందనే ఉంటాయి. మన కంటెంట్ కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కంటెంట్ చాలా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మన ఫ్యూచర్లో డ్రోన్స్కి స్టార్ట్ చేస్తున్నాం. డ్రోన్స్ అంటే డ్రోన్స్ గురించి ప్రతిదీ పిన్ టు పిన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇంకా నా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.